హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి 123 అండి. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ హల్వా చూడండి ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే విధంగా వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ క్యారెట్ని అయితే ఇలా పెద్దగా తురుముకోవాలండి. తర్వాత మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక 3-4 స్పూన్స్ వరకు వేసుకొని క్యారెట్ని ఆ నెయ్యిలో వేయించుకోవాలండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. వాటర్ అంతా చాలా ఉంటుంది కదా, అదంతా మగ్గిపోయే వరకు ఉంచుకోవాలి. చూడండి, పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలండి మూత పెట్టేసి. తర్వాత దీనిలోకి మనం పాలు వేసుకొని ఉడికించుకోవాలండి. పాలు వేసుకొని ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, మూత పెట్టేసి ఉడికించుకుంటూ ఉన్నాం కదండి. చూడండి, పాలు మరుగుతూ ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక మళ్ళీ కొద్దిసేపు అలాగే ఉడికించుకోవాలండి. తర్వాత చూడండి, మొత్తం పాలన్నీ ఎగిరిపోయాయి, క్యారెట్ కూడా బాగా ఉడికింది. దీంట్లోకి ఇప్పుడు మనం పంచదార రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే లైట్గా వేసుకోవచ్చు. మామూలుగా బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం అయితే బాగా తురుముకోవాలి. కొద్ది బెల్లాల్లో అయితే మనకి మట్టి కూడా ఉంటుంది కదా, ఇసుక అట్లా, అందుకని మనం పంచదార యూజ్ చేసాము. మీకు కావాలంటే మంచి బెల్లం అయితే యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, పంచదార వేసాక కొద్దిగా నీళ్ళు ఊరుతాయి. వాటితో పాటు మళ్ళీ కొద్దిగా పాకం వచ్చే వరకు సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. చూడండి, పంచదార వేసాక వాటర్ అయితే వచ్చాయి, పాకం అయితే వచ్చిందండి. ఈ పాకం కూడా కొద్దిగా ఎగిరే వరకు ఉంచాలి. చూడండి, మళ్ళీ కొద్దిగా సేపు పాకం మాత్రం బాగా ఎగిరే వరకు ఉంచితే బాగుంటుంది. మరి మొత్తం ఎగిరిపోయేలా ఉంటే బాగోదండి. కొద్దిగా వాటర్ ఉన్నట్లుంటేనే బాగుంటుంది తినడానికి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు అయితే బాగుంటుంది. చూడండి, దీనిలోకి మనం జీడిపప్పు వేయించుకొని డ్రై ఫ్రూట్స్ ఏమి ఉంటే వేసుకోవచ్చు. నేనైతే చూడండి నెయ్యి మధ్యలో వేసి నెయ్యి వేసి మధ్యలో క్యారెట్ని సైడ్ పెట్టేసి మధ్యలో నెయ్యి వేసి, నెయ్యి కరిగాక మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసాను. దానిలోకి ఇలాచీ ఒకటి వేసాను. చూడండి, ఇవి వేగాక మొత్తం అంతా కలిపేసుకుంటే మనకి ఈ క్యారెట్ హల్వా అయితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం లాస్ట్లో కూడా నెయ్యి వేసినాం కాబట్టి ఇదైతే మనకి బాగానే ఉంటుంది. 3 to 4 days అయితే బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా 5th డే వరకు అయితే బాగానే ఉంటుంది. 1 వీక్ అయినా ఓకే, బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, నెయ్యి వేసాం కాబట్టి ఆ ఫ్లేవరే ఉంటుంది. లాస్ట్లో ఇలాచి వేసి నెయ్యి వేసి జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి మనం బాదం పప్పు అవన్నీ వేసుకోవచ్చు, బట్ నాకైతే ఇవి ఒకటే ఇష్టం కాబట్టి వేసుకున్నానండి. మీ చాయిస్ అండి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అయితే. చూడండి, క్యారెట్ హల్వా అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవి సరస్వతి 123 యూట్యూబ్ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.